పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్గా కాకుండా కాబోయే డాక్టర్స్గా మా విన్నపం. హలో యువర్ ఫ్రమ్ బిజినెస్. ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్ట్ న్యూస్తో వచ్చాను. సిటీలో బడాబాబులు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయంట. సో బడాబాబులు బీ కేర్ఫుల్. నాకైతే ఈ హ్యాకర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు. మరి మీకు హ్యాకర్స్ గురించి మీకు తెలిసిన నాకు తెలిసిన ముచ్చట్లు మాట్లాడుకుందాం. యువర్ ఎఫ్ఎం వింటూనే ఉండండి, మీ ఆది. ఇప్పుడు హ్యాకర్స్ బాధితుల కోసం ఒక చిన్న సాంగ్. వీడి పేరు పంచాయతీలు ప్రశాంత్. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద గొడవలు పంచాయతీలు పెట్టి పెద్ద రౌడీ షీట్ రేపాలని కోరిక. కానీ గొడవలు పెట్టుకున్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడం, మనోడు డిస్ట్రాక్ట్ అవ్వడం. చూద్దాం ఈసారి సర్దార్ గబ్బర్ సింగ్ పక్కన పెట్టి మరీ వచ్చాడు. డీల్ ఏమవుతుందో. నాకు టైం మీద రెస్పెక్ట్ ఎక్కువ. చెప్పిన టైం రాకపోతే కోపం కూడా ఎక్కువ. నాకు ఐశ్వర్య అంటే పిచ్చి. మరి తను పెళ్లి చేసుకుని అభిషేక్ వచ్చి నేనేం చేయగలిగానా? లేదే. లైఫ్లో అన్నిటి సర్దుకుని ముందుకెళ్ళిపోవాలి. కమాన్ బ్రదర్. ఓ మై బుర్కొల్లేరియా చూడు మళ్ళీ. కమాన్ బ్రదర్. ఏం తీసుకుంటారు? నీ ప్రాణం. వాట్? హాస్యం హాస్యం. ఓకే, మొత్తం 10 లక్షలు క్యాష్, మొత్తం బ్లాక్. రాత్రికల్లా బాబు అకౌంట్లో పడిపోవాలి. పడకపోతే ఏముంది, మన తద్దినంది ఎట్లా ఫిక్స్ అయిపోతాయి. డీల్ ఓకే. బైదివే, చూడ్డానికి బాగా స్మార్ట్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? నైస్ క్వశ్చన్. నాకు బ్రెయిన్ ఉంది. ఇతని పేరు రేవంత్. కామెడీ బాగా చేస్తాడు, మర్డర్ డీలింగ్స్ కూడా బాగా చేస్తాడు. హలో అన్న, డబ్బు సేఫ్ అన్న. బాబు అంగుట్లో పడిపోయింది, టెన్షన్ పడిన అవసరం లేదు. ఇతని పేరు సెల్ఫీ సురేష్. సెల్ఫీలకు బాగా ఫేమస్. ఇతని పేరు బ్రేకప్ రావు. రోజు పొద్దున్న లేచి బ్రేకప్స్ లెక్కేసుకుంటాడు. వీరిద్దరు దరిద్రానికి హాట్స్పాట్ లాంటి వాళ్ళని బయట టాక్. మళ్ళీ సెల్ఫీ దిగితే ఇద్దరు కలిసి హాయ్ రా. హాయ్మా, చూసి చాలా రోజులైంది. బ్రేకప్ రావు. సెల్ఫీ సురేష్. ఆమా, నీ సెల్ఫీస్ బాగా ఫేమస్ అని విన్నాను. టేక్ ఏ సెల్ఫీ. ఇంకోటి నీ సెల్ఫీస్ బాగా ఫేమస్ అని విన్నాను, చూపించొచ్చుగా. చూడు.
ఓకే మా నువ్వు చూస్తుండు ఇప్పుడే వస్తా. ఓకే ఓకే ఇది రాకేష్ గారి గర్ల్ ఫ్రెండ్, పక్కన శ్రీచరణ్. ఇంకేంట్రా విశేషాలు? వీడు శ్రీచరణ్ కదా, మన శ్రీచరణే. ఆమె రాకేష్ గారి గర్ల్ ఫ్రెండ్ కదా. అవును. అయితే ఇద్దరు సెల్ఫీ తీసుకున్నారు. అయితే సెల్ఫీ దిగొద్దా? ఏమైంది? ఏం లేదు ఏం లేదు. సరే మా సెల్ఫీ దిగుదాంరా. ఇప్పుడే వస్తావు. ఎక్కడికి? 2 minutes. రాకేష్, ఋతుపవనాలు దారి తప్పాయిరా. చరణ్ తెలుసా? వన్ పైన ఒక కన్నేసి ఉంచు. జాగ్రత్త, ఉంటా మరి. చంపిద్దామా వాణ్ణి? నో, హీ షుడ్ బి అలైవ్. ఈజ్ రైట్. లెట్స్ ఫాలో. అమ్మా, అబ్బా, ఎవరి ఇల్లు? ఏంట్రా, ఎవర్రా మీరు? కిడ్నాప్ చేసే వాళ్ళ ఫేస్ ఏంట్రా? ఏంటి కిడ్నాపే? అరే కట్టేసి 7 గంటలైంది, ఏం చేస్తుండ్రా వీడు? నాకు తెలిసి ఈ పార్టీకి మత్తు దిగిపోయి ఉంటుంది. బ్రెడ్ వాటర్ లోపలనే ఉన్నారా? కొంపదీసి తినేసాడంటావా? పార్థాయ ప్రతిబోధితాం. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? సార్, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు మీరెవరు? నాతో మీకేం పని? మీతో గొడవలు నాకు అసలు ఏం తెలీదు. ఏం మాట్లాడరేంటి సార్? రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్లా ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? కాదు కాదు, నా గురించి అసలు మీరేమనుకుంటున్నారు? అరే శివ, బయట డంబెల్ మీద మరకలేంట్రా? అదా, మొన్న సీన్వాడు అసలు కోఆపరేట్ చేయలేరురా. కొడుతుంటే తల అటు ఇటు ఊపిండు. కోపం వచ్చి డంబులతో తల పాల్గొట్టేసా. బ్లడ్ రక్తం అటు ఇటు అంటుకుంది, పోవట్లేదు. మేబీ క్లైమేట్ వల్ల ఏమోరా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు? స్పాట్ డెడ్. ఇందులోనే పూర్తి చేశాం. డంబెల్స్తో తల పగలగొట్టడమా? రక్తం రావడమా? దేవుడా, నరకానికి ఫ్రీ టికెట్ ఇచ్చావు కదా. ఏంట్రా ఇందాకేదో అంటున్నావు? నాకు భయంగా ఉంది సార్. నాకు భయంగా ఉంది సార్. ఇంత భయపడేవాడికి ప్రేమించే అర్హత లేదురా. ఆ? సీతమ్మాలక్ష్మి తెలుసా నీకు? సీతామహాలక్ష్మి? సీమ మర్చిపోవాలంటుంది అమ్మాయి. ఇవే ఇవే ఇవే. సార్ సార్ సార్, ఆ? ప్లీజ్ సార్. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? సీతామహాలక్ష్మితో మాట్లాడేందుకే ఈ సెటప్ అంతా. రేయ్, మాట్లాడితే తప్పులేదురా, వేషాలేస్తేనే రంగు పడుద్ది. సీమ ఆకాశం లాంటిదైతే అందులో నేను చందమామన్ రా. నెలలో 2 రోజులు చందమామ రాడనే ఆ 2 రోజులు నేను మాట్లాడాను సార్. 2 రోజులు మాట్లాడితే బయట ఏదో 2 జన్మల బంధం ఉన్నట్టు చెప్పుకున్నావేంట్రా మరి? ఇప్పటికే 2 లో ఫెయిల్యూర్లు, ఇప్పుడు 3వది. వాడేదో గొనుగుతున్నారా? ఏం గుడుగుతున్నారా? ఇప్పటికే 2 లో ఫెయిల్యూర్ సార్.
ఇప్పుడు మూడోది. లవ్ ఫెయిల్యూరా, చోరీ అంట, విందామా? చెప్పరా ఏంట్రా కట్లు ఇప్పాలా? ఎందుకు ఇప్పాలరా? ఫీల్ సార్, ఫీల్తో చెప్పాలిగా. సరే ఇప్పురా. రోజు హాయ్ చెప్పి హాయినిచ్చేది, బాయ్ చెప్పి బాధ పెట్టేది. తర్వాత ఒకరోజు తనే పార్క్లో కలుద్దామని చెప్పింది. ప్రపోజ్ చేయాలా వద్దా? చేస్తే ఎలా ప్రపోజ్ చేయాలి? పూజ చేద్దామా? ఛా, అది రొటీన్ అయిపోతుంది. మరి పెళ్లి చూసుకుని అడుగుదామా? ఒరే ఏదో ఒకటి చేయరా, అలానే ఏది పడుతుంది చేయకు. కూల్. తను వచ్చేసింది. హాయ్. హాయ్. చెప్పు, కలుద్దామన్నా? పర్లేదు చెప్పు. చరణ్, నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకున్నా. అనుకున్నా. చూడు బిందు, నాకు రోజా పువ్వు అంటే ఇష్టం. అలా అని ఇంట్లో రోజా చెట్టు పెంచాలంటే చాలా కష్టం. కావాలంటే టైం స్పెండ్ చేద్దాం. పెళ్ళి గిల్లి అంటే దోమ కొడితే బ్లడ్ పోతుంది, అది ప్రేమ పుడితే బుద్ధే పోతుంది అని నాకు ఆ రోజు అర్థమైంది. ప్రేమలో ఉన్న నుండి మ్యాజిక్లు, ప్రేమలో ఫెయిల్ అయితే లాజిక్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎస్, యూఆర్ రైట్. అలా బాధలో ఉన్న నాకు సంపూర్ణేష్ బాబు సినిమాకి ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు, ఆర్ నారాయణమూర్తి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టు అలా ఒక అమ్మాయి కలిసింది. వావ్. 12 ఫ్లాపుల తర్వాత నితిన్కి హిట్ వచ్చినట్టు నాకు కూడా అమ్మాయిని చూడగానే లైఫ్కి లైఫ్ వచ్చినట్టు అనిపించింది. ఇంతకెవరా అమ్మాయి? కొత్తగా మా వీధిలో చేరింది, పరిచయం అయింది, పరిచయం పెరిగింది కూడా. ఓ మరేమైంది? ఏమని చెప్పను, ఎలా చెప్పను, నేను చెప్పను. చెప్తావా? చెప్పా. చెప్పు. తర్వాత ఒకరోజు అమ్మాయిని కలిసి మ్యాటర్ చెప్దాను ఫిక్స్ అయ్యాను. అలా చెప్పేసా. ఏమని చెప్పాను తెలుసా? మీకన్నా ఈ చెల్లి ఎక్కువ బాగుంటుందని. తెలిసిందే కదా, మళ్ళీ చెంపకేసి కొట్టింది. నేనే గడవడించుకుంటాను. మొత్తానికి లైఫ్లో అన్నీ చూసేసావు అన్నమాట. ఏదో అలా. సీతామహాలక్ష్మి ఫోన్ చేసింది. సీమా? అవునా? ఏమంటుంది? తమ్ముడు ఎలా ఉన్నాడని అడిగింది. తనకు తమ్ముడున్నాడా? నువ్వేం చెప్పింది? నేను తమ్ముడు? నేను తమ్ముడినేంట్రా? తమ్ముడిని బాగా చూసుకోమని చెప్పింది. ఐఎమ్ సారీ, నేను హర్ట్ చేస్తుంటే. నేను పాటిస్తాను, నీకు మనసులో పెట్టుకోకు. సరే బాబు. డబ్బులు లేవని చూపిస్తుందిరా. అవునా? నిన్నే అకౌంట్లో చాలా ఉండేరా. బా, నేనున్నాగా. నా దాంట్లో కూడా డబ్బులు ఏం చూపిస్తుందిరా బావా. ఏమైనట్రా? మనం కూడా చూసుకుందామా? చూసుకోండి వెళ్ళి. అరే, మాది కూడా 0 బ్యాలెన్స్ చూపిస్తుందిరా. అవునా? నీది? నాది కూడా అంతే చూపిస్తుండ్రా. ఏమైతుందిరా? అందరి 0 బ్యాలెన్స్ ఉంది. ఎలా? ఆరా. హాయ్రా. 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 ఏమైందిరా? తెలుసుకున్నారా? అవునా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ షాట్స్ ఇంకా వాళ్ళ పిల్లల బ్యాంక్ అకౌంట్స్ అన్నీ హ్యాక్ అవుతున్నాయంట. దీని గురించే సిటీ మొత్తం టాక్. వాడిని పట్టుకోవాలరా. ఇప్పటికే దీని మీద ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా త్వరలోనే అందరు దొరుకుతారా. ఏదో జరుగుతుందిరా.
మామా నీకు బ్రేకప్ రవ్వని పేరు ఎందుకు వచ్చింది? అరే నేను అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాసేవాడినిరా. అవునా? నాకు అమ్మాయిలన్నా కవితలన్నా చాలా ఇష్టం మా. ఒకటి చెప్పొచ్చుగా? నేను లవ్ చేసిన అమ్మాయికి ఓ కవిత రాశా, వినిపిస్తా ఆగు. ఓ ఓకే. అమ్మాయి పేరు ప్రియా. ఓ ప్రియా, నిన్ను చూడగానే శృతి తప్పింది నా గుండెలయ్య. ప్రియా, నాకిష్టమైన పండు పుచ్చకాయ, నాకిష్టమైన పచ్చడి ఆవకాయ. ఓ ప్రియా, నువ్వు కావాలంటే నీ కోసం తింటాను కాకరకాయ, కానీ నువ్వు కాదంటే కొట్టుకోనంటుంది నా కాయ. మామా గుండెకాయరా. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. నువ్వు నో అంటే నా కోసం తప్పించిపోతున్నారు శ్రేయ, కావ్య, లయ. అయినా నాకు నువ్వే కావాలి ప్రియా. ప్రియా, కిందికి రామా ఒకసారి. తారా కవిత బాగా నచ్చినట్టుంది మనోడికి. ఏరా, నీకు పండ్లు విత్తనాలు కాయల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రియా మీద లేదురా. పుచ్చకాయ పుచ్చకాయ అంటే ఏదా నీ సన్నీ లియోన్. వీడే అరుణ్, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. హ్యాకింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్లో నిపుణుడు. గవర్నమెంట్ అఫీషియల్గా ఇతని అకౌంట్స్ అన్ని అన్హ్యాక్ చేయాల్సిందిగా అపాయింట్ చేసింది. మిషన్ స్టార్ట్ అయింది. ఇదొక ప్రైమ్ నెంబర్. మరి ఇంత పెద్దగా ఏంట్రా? ఇంత పెద్ద ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ తెలుసుకొని అకౌంట్స్ హ్యాక్ చేశాడంటే డెఫినెట్లీ సంథింగ్ అన్ప్రెడిక్టబుల్. పట్టుకుందాం రా. పట్టుకుందాం. దొరికాడు. హీస్ ఇన్ దిస్ లొకేషన్. లొకేషన్ ఈస్ గెటింగ్ ట్రేస్డ్. ఇంకా చాలా తక్కువ టైంలో వీఆర్ గోనా క్యాచ్. ఈ అపార్ట్మెంట్లోనే ఉంది. ఓ మై గాడ్, వీడే అబ్దుల్లా. నాకున్న అతి తక్కువ మంది బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకడు.
గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. ఇన్ఫ్యాక్ట్ హీస్ టాపర్. వాడికి అప్పుడే ఒక స్పెషల్ టాలెంట్ ఉండేది. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోనే బ్యాంక్ అకౌంట్స్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ నేర్చేసుకున్నాడు. కానీ ఆ తెలివిని ఎప్పటికీ ఒకటి కష్టం వచ్చేటట్టు వాడనని అప్పుడే మా ప్రొఫెసర్కి మాటిచ్చాడు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో కష్టాలు చూశాడు. అందుకేనేమో ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ ఉండేవాడు. కానీ ఇన్ని కోట్లు, ఇన్ని బ్యాంక్ అకౌంట్లు ఇలా హ్యాక్ చేస్తాడని, అతన్ని ఇలా కలుస్తాడని కల్లో కూడా అనుకోలేదు. నో వన్ కెన్ ప్రిడిక్ట్ ది డెస్టినీ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ షాక్డ్. మొత్తానికి పట్టుకున్నారు. సారీ, దొరికిపోయా. హలో, రండ్రా. కలిసి చాలా రోజు. కానీ ఇలా కలుస్తారనుకోలేదు. ఎందుకు ఇలా? కల్లో కూడా అనుకోలేదు. తప్పు చేసావు. తప్పు చేశానా? ఆగు. ఒక వ్యక్తి పొద్దున పూట రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. పాము కనిపించింది. హీ కిల్డ్ అండ్ హీ సేవ్డ్ హిమ్సెల్ఫ్. అదే వ్యక్తి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తే పాము కాటేసి చనిపోయాడు. ఇప్పుడు తప్పు చీకటిదా, పాముదా, మనిషిదా? పాము రాకపోయి ఉంటే మనిషి బ్రతికేవాడు. అసలు చీకటి పడకపోయినా మనిషి బతికేవాడు. అలా జరుగుంటే ఇంకోలా జరిగేది. ఇలా అనుకోవడమే మంచి స్వభావం. సో లైఫ్లో దేనికి ఇంటర్లింక్ చేయకండి. అన్నిటికీ పరిస్థితులే కారణం. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. జాబ్కి వెళ్ళిన ప్రతి చోట లంచం. అప్పుడే అమ్మకి ఆరోగ్యం కూడా బాలేదు. అప్పుడే తెలుసుకోవడం మొదలుపెట్టా, తెలియని ఏదో ఒక అబద్ధం సమాజాన్ని నడిపిస్తుందని. కష్టాలన్నీ నా జీవితాన్ని హ్యాక్ చేశాయి. అందుకే ప్రజల కష్టాన్ని దోచుకునే నాయకుల బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేయడం మొదలుపెట్టా. అలా వచ్చిన కోట్ల డబ్బుతో అమ్మ ఆరోగ్యం బాగుపడింది. అమ్మ ఆరోగ్యమే కాదు, ప్రతి అమ్మకి పంచప్రాణాలైన చిన్నపిల్లల్లో ఉన్న గుండె జబ్బులన్నీ తెలుసుకున్నా. పేద చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టా. అప్పుడే అనిపించింది, కష్టానికి బాధకి ఉన్న శక్తి మరి దేనికి లేదని. మనిషిని పుట్టించే శక్తి ఒక మనిషికే ఉంది, కానీ మనిషి నుండి మరో మనిషిని పుట్టించే శక్తి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకే ఉందని. నిజానికి ఓపిక ఎక్కువ, అబద్ధానికి వేగం ఎక్కువ. నిజం గడప దాటేలోపు అబద్ధం 1000 మైళ్ళు ప్రయాణించవచ్చు, కానీ ఒక్కసారి నిజం బయటపడితే సో ఇప్పుడేంటి, అరెస్ట్ చేస్తారా? ఐఎమ్ రెడీ.